ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. 50వ శ్లోకం. బుద్ధియుక్తో జహతీహ ఉభే సుకృతదుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. ఓ అర్జున, సమత్వ బుద్ధి గలవాడు తనకు వచ్చిన పుణ్యమును పాపమును ఈ లోకములోనే విడిచిపెట్టేస్తాడు. కర్మఫలములు అతనికి అంటవు. కాబట్టి నీవు కూడా సమత్వ బుద్ధిని ఆశ్రయించి యుద్ధం చెయ్యి. కర్మలు చేయటంలో ఇది చాలా కుశలమైన మార్గము. దీని వలన ఈ యుద్ధము చేయుట వలన వచ్చే కర్మ బంధనములు నీకు అంటవు. ఈ శ్లోకంలో బుద్ధియుక్తుడు అని వాడారు. బుద్ధియుక్తుడు అంటే తన బుద్ధిని ఉపయోగించి కర్మలు చేసేవాడు. అటువంటి వాడు ఏవేవో కోరికల కోసం కర్మలు చేసి ఆ కర్మ బంధనములలో చిక్కుకోడు. అనాసక్తంగా నిష్కామంగా కర్మలు చేస్తాడు. అటువంటి వాడికి వాడు చేసే కర్మల వలన కలిగే పుణ్య పాపములు అంటవు. ఎందుకంటే ఆసక్తితో కోరికలతో కర్మలు చేస్తేనే ఆ కర్మలు పుణ్య పాపములు కర్మలు చేసిన వాడికి అంటుతాయి. కాబట్టి బుద్ధియుక్తులు అయిన వాళ్ళు నిష్కామ కర్మలను ఎటువంటి ఆసక్తి లేకుండా చేస్తారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. బుద్ధిని ఉపయోగించి కర్మలు చేయటం అలవాటు అయితే అతడు ఎటువంటి అధర్మ కార్యక్రమములను చేయడు. కేవలం పుణ్యకార్యములు ధర్మ కార్యములు చేస్తాడు. కాబట్టి ఉపయోగించకుండా కేవలం మనసు చెప్పినట్టు చేసేవాడు తన కోరికలు విషయ వాంఛలు తీరటం కోసం పాపపు పనులు కూడా చేసే అవకాశం ఉంది. ఆత్మజ్ఞానం సంపాదించటం కూడా బుద్ధితో చేసే కార్యమే. ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించేవాడు ఇతరములైన కార్యముల యందు ఆసక్తి చూపడు. ఒకవేళ ఏ పని అయినా చేయాల్సి వస్తే దానిని నిరాసక్తంగా ఏ కోరిక లేకుండా చేస్తాడు. అటువంటి కార్యముల యొక్క పుణ్య పాపములు అతనికి అంటవు. ఇక్కడ సుకౌశలం అనే మాట వాడారు. కుశలత్వంతో అంటే నేర్పుగా పుణ్య పాపములు అంటకుండా కర్మలు చేయటం. బుద్ధిని ఉపయోగించి మంచి చెడులను విచారించి కర్మలు చేయటం. కేవలం మంచి కర్మలు పుణ్యకర్మలు మాత్రమే చేయటం. చెడు కర్మల జోలికి పోవకపోవటం. దీనినే కౌశలం అంటారు. సుకౌశలం అంటే ఇంకా అత్యంత నేర్పుతో కర్మలు చేయటం. కృష్ణుడు ఇప్పటిదాకా కర్మలను నిష్కామంగా ఏ విధంగా ఫలాపేక్ష లేకుండా చేయాలి, నిశ్చయాత్మకమైన బుద్ధితో చేయాలి, సమత్వ బుద్ధితో చేయాలి. అంటే అకర్మకు మంచి ఫలం వచ్చినా చెడ్డ ఫలం వచ్చినా ఒకే విధంగా స్పందించాలి. చేయబోయే కర్మ సిద్ధిస్తుందో సిద్ధించదో అనే సందేహము పనికిరాదు. చిత్తశుద్ధితో కర్మలను చేయాలి అని చెప్పాడు. ఇప్పుడు మరొక విషయం చెబుతున్నాడు. పైన చెప్పిన విధంగా కర్మలను చేస్తే వాడి జ్ఞానం కూడా కలుగుతుంది. వాడిలో ఉన్న అజ్ఞానం అవివేకం తొలగిపోతుంది. అది ఎలా జరుగుతుంది అంటే ఈ ప్రకారంగా నిష్కామ కర్మలను చేయటం వలన వాడికి పాపం అంటదు, పుణ్యము రాదు. వాడిలో సుకృతము ఉండదు, దుష్కృతము ఉండదు, సమంగా ఉంటాయి. ఈ సమత్వ బుద్ధి కలిగి ఉండటమే జ్ఞానము. అంటే వాడికి తాను చేసిన కర్మల వలన అటు పాపము రాదు, ఇటు పుణ్యము రాదు. ఎందుకంటే నిష్కామంగా పనులు చేసినప్పుడు ఈ పని నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావము ఉండదు, అహంకారము ఉండదు. ఏ పని అయినా నీవు చేసినట్టు
పైకి కనిపించినా ఆ పని నీవు చేయటం లేదు, అందరి సమిష్టి కృషి అని తెలుసుకోగలుగుతావు. అటువంటప్పుడు నేను చేశాను అనే అహంకారము, కర్తృత్వ భావన ఉండదు. కాబట్టి ఆ కర్మకు సంబంధించిన పాప పుణ్యములను నావి అని అనుకోకు. అందువలన వాడికి ఆ కర్మ తాలూకు పాపపుణ్యములు అంటవు. ఎలాగంటే నీవు ఆ పని చేయాలి కాబట్టి ఆ పని చేయటం నీ ధర్మం కాబట్టి శ్రద్ధాభక్తులతో ఆ పని చేస్తావు. కానీ నీవు పుణ్య పాపములకు అతీతంగా ఉంటావు. అదే జ్ఞానం. అందుచేత నీవు మామూలుగా కాకుండా యోగ దృష్టితో అంటే సమత్వ భావంతో యుద్ధం చెయ్యాలి. ఇప్పటిదాకా నేను యుద్ధం చేస్తున్నాను, నేనే వీళ్ళందరినీ చంపుతున్నాను అని అనుకుంటున్నావు. ఇప్పుడు నీవు కర్తవు కావు అనుకొని యుద్ధం చేయాలి. అటువంటి కర్మనే మంచి కుశలమైన కర్మ అంటారు, నేర్పుగల కర్మ అంటారు, బంధనములను కలిగించని కర్మ అంటారు, పాపపుణ్యములకు అతీతమైన కర్మ అని అంటారు. ఇక్కడ వ్యాసుల వారు కర్మ సుకౌశలం అంటే కుశలమైన కర్మం అని వాడారు. కుశల కర్మ అంటే కర్మలు చేయటంలో ఎక్స్పర్ట్ అని కాదు. మామూలుగా మనం వాడే ఎక్స్పర్టే వేరు. ఎక్కువ దినములు ఆ కర్మ చేయటం వల్ల ఎర్టిజం వస్తుంది, కానీ ఆ కర్మలో వాడికి కుశలత్వము రాదు. ఇక్కడ కుశలత్వము అంటే మానవుడు తనను బంధించే కర్మలను, ఆ కర్మల నుండి విముక్తుడు కావటానికి అంటే మోక్షం పొందటానికి ఉపయోగించుకునే తెలివి కలిగి ఉండటాన్ని కుశలత్వము అంటారు. అంటే మనకు వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మలచుకోవటాన్నే కుశలత్వము, నేర్పు అని అంటారు. కాబట్టి మనం చేసే కర్మలను చిత్తశుద్ధితో ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, కర్తృత్వ బుద్ధి లేకుండా చేస్తే ఆ కర్మ మనకు బంధనములను కలిగించకపోగా జ్ఞానము